నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. సరస్వతి పవర్ కంపెనీ వాటాల వివాదం విషయంలో జగన్ షర్మిలపై సంచలన ఆరోపణలు చేశారు. తల్లి విజయమ్మను ముందు పెట్టుకుని తన పంతం నెగ్గించుకోవడానికి చెల్లి షర్మిల అక్రమ చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. షర్మిల అత్యాశ వల్లే అక్రమంగా వాటాల బదలాయింపు జరిగిందని, షర్మిల పక్కా ప్లాన్ ప్రకారం తల్లిని బలుపశువును చేసి తమ వాటాలు లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అయినా గిఫ్ట్ డీడ్ ప్రక్రియ పూర్తి కాలేదని, వాటాల సర్టిఫికేట్స్ని ఇంకా విజయమ్మకు అందచేయలేదని, అయినా గిఫ్ట్ డీడ్ వాటాలపై పూర్తి హక్కులు దాతవే అని జగన్ అఫిడవిట్ సమర్పించారు. గతంలో షర్మిలపై ఉన్న ప్రేమ ఆప్యాయతలు, ఆమె చేసిన మోసం అక్రమ చర్యల వల్ల ఇప్పుడు లేవని, తప్పుడు పత్రాలతో మోసగించారని కోర్టుకు తెలిపారు జగన్ తన అఫిడవిట్లో. ముందుగా ఈ అంశం మీద డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్ లీడర్ షబీర్ ఖాన్ గారు. నమస్తే అండి. అలాగే జనసేన పార్టీ నుంచి హేమ్ కుమార్ గారు. నమస్తే సార్, వెల్కమ్ టు డిబేట్. అలాగే సిపిఐ నుంచి వనజ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే మేడం, వెల్కమ్ టు ద డిబేట్. మరి కాసేపట్లో అనలిస్ట్ గారు కూడా జాయిన్ అవుతారు. రైట్ సార్, షబీర్ ఖాన్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సరస్వతి భూములకు సంబంధించిన విషయంలో బయట ఆల్రెడీ దాని మీద కేసులు ఇవన్నీ నడుస్తూ ఉండగా, ఒక పక్కన ప్రభుత్వం కూడా దాంట్లో ఏమన్నా అటవీ భూములు ఏమైనా కలిసినాయి అని చెప్పేసి ఆ సర్వేలు కూడా చేస్తున్న నేపథ్యంలో అదేమో బయట జరుగుతున్న ప్రక్రియ అయితే, వారి కుటుంబపరమైనటువంటి వివాదం నేషనల్ కంపెనీస్ లా ట్రైబ్యునల్ కూడా వెళ్ళింది, మనందరికీ తెలుసు. ఆ ఎన్సిఎల్టీలో కూడా కొన్ని నెలలుగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. అలాగే అఫిడవిట్ల మీద అఫిడవిట్లు వేసుకుంటున్నారు, చూస్తున్నాం. సో ఈ రచ్చ జరుగుతున్న సమయంలో రీసెంట్గా విజయమ్మ గారు ఒక అఫిడవిట్ వేయటం జరిగింది. దాంట్లో దాదాపు 99.75%, ఆల్మోస్ట్ 100% వాటాలు తనకే ఉన్నవి. కాబట్టి దీంట్లో ఇంకా డిస్ప్యూట్ ఏం లేదు. ఆల్రెడీ ఏదైతే ఒప్పందం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్ డీడ్గా ఇచ్చారో, ఆ గిఫ్ట్ డీడ్ని అనుసరించే వాటాల బదిలీ అనేది సక్రమంగా జరిగింది. ఇప్పుడు మళ్ళీ అదే ఎన్సిఎల్టీకి వెళ్ళి గిఫ్ట్ డీడ్ ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకా దాని మీద కేసులు ఉన్నాయి, ఆ కేసులు ప్రక్రియ ముగిసే వరకు కూడా ఈ వాటాల బదిలీ అనేది ఆపండి, మా పేరు మీద ఉన్న వాటిని మళ్ళీ మాకే బదలాయించండి అని చెప్పేసి ఆయన ఎన్సిఎల్టీకి వెళ్ళడాన్ని ఆవిడ ఛాలెంజ్ చేశారు. ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎన్సిఎల్టీకి ఒక అఫిడవిట్ వేయటంలో భాగంగా షర్మిల గారు ఇదంతా వెనకుండి జరిపిస్తున్నారు, విజయమ్మ గారిని ముందు పెట్టుకొని అని చెప్పేసి చెప్తున్నారు. అసలు షర్మిల గారు ఏమంటారంటే, అసలు దీంట్లో నాకేం సంబంధం లేదు, అసలు నన్ను ఈ కేసు నుంచి బయట పెట్టండి అని కూడా ఆవిడ అభ్యర్థించడం జరిగింది. లేదు ఆవిడ పాత్ర దీంట్లో ఉందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. సో అది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ అయినా కానీ, ఈ సరస్వతి పవర్కి సంబంధించినటువంటి ఈ భూములు కానీ వీటన్నిటి మీద కేసులు నడుస్తున్న సమయంలో, వీటి మీద ఆల్రెడీ దర్యాప్తు జరుగుతున్న సందర్భంలో ఇది ప్రజల భూమి, ప్రజల యొక్క ఆస్తి, అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు కూడా ఉన్నాయంటున్నారు. అఫ్కోర్స్ ఆయన అప్పట్లో రైతులకు కొంత చెల్లించి తీసుకున్నా కూడా అదంతా కూడా ఏదైతే ఇండస్ట్రీ పెడతామన్నారో అది ఇప్పటి వరకు కూడా ఒక్క స్టెప్ కూడా ముందు పడలేదు. కాబట్టి అక్కడ రైతులు కూడా చాలా గోల్ చేస్తున్నటువంటి, అలాగే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. మా భూములు మాకు ఇప్పించండి, లేదంటే కనుక పరిశ్రమన్న స్టార్ట్ చేయండి, లేదంటే ఇప్పటి రేట్ల ప్రకారంగా మాకు రేట్లు పెంచండి, చెల్లించండి అని చెప్పేసి కూడా వారు అడుగుతున్నారు. కాబట్టి ఇదొక పర్సనల్ మ్యాటరే కాదు, ఇదొక పబ్లిక్ మ్యాటర్ కూడా అయినంత సందర్భంలో మీ పార్టీ అంటే టీడీపీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కాబట్టి ఈ అంశం వారి కుటుంబ వ్యవహారం ఎంతవరకు అనేది పక్కన పెడితే, దీంట్లో అసలు చేస్తానన్నటువంటి పరిశ్రమ స్థాపన జరగలేదు. కాబట్టి ఈ భూముల అంశంలో ప్రభుత్వం యొక్క పాత్ర, ప్రభుత్వం యొక్క చర్యలు ఏ విధంగా ఉండబోయే అవకాశం ఉంది, లేదంటే ఇది మాకు సంబంధం లేదు, అది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ కాబట్టి అని చెప్పేసి అక్కడ రైతుల యొక్క విజ్ఞప్తుల్ని మీరు పరిగణలోకి తీసుకునే అవకాశం ఎంతవరకు ఉంది? ఖచ్చితంగా సార్, ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ఏదైతే ఆస్తి పంపకాలలో వీళ్ళకి జరిగినటువంటి లావాదేవీలు ఏదైతే ఉన్నాయో, గతంలో సక్రమంగా ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉన్నాయి. అసలు నేను ఒకటి అడుగుతా, ఇవన్నీ అసలు జగన్మోహన్ రెడ్డి గారు అట్లా ఎలా ఫేమస్ అయ్యారండి? జగన్మోహన్ రెడ్డి గారు ఫేమస్ ఎలా అయ్యారు?
ఆయన ఒక ఆర్థిక ఉగ్రవాదిగా ఫేమస్ అయ్యాడు. తండ్రిని అద్దం పెట్టుకొని వేల కోట్ల ఆస్తులు ప్రభుత్వ ధనం కొల్లగొట్టి వేల కోట్ల ఆస్తులు కూడబెట్టి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈడీ సిబిఐకి ఇది 16 నెలలు జైలు పోయినటువంటి వ్యక్తి ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ ఇంటర్నల్ మ్యాటర్స్ ఏదైనా ఉన్నాయో వాటిని బయట తీసుకొని వచ్చి కూటమి ప్రభుత్వానికి ఆపాదన కల్పిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వంలో ఏదైనా లాలూచి పడి భూముల విషయంలో ఏదైనా లాలూచి పడి ఏదైతే ఈ యొక్క భూముల ఏదైతే రైతులు అక్కడ చెప్తున్నారో జగన్మోహన్ రెడ్డి కానివ్వండి వాళ్ళ కుటుంబం ఈ విధంగా ఇబ్బంది పెట్టింది, ఆ భూములు రైతులు లాక్కున్నారంటే ఖచ్చితంగా ప్రభుత్వం వాటి మీద యాక్షన్ తీసుకుంటుంది. చట్టం అనేది ఒకటి ఉందండి. ప్రభుత్వాలు ఏవైనప్పటికీ చట్టం అనేది ఒకటి ఖచ్చితంగా పనిచేస్తుంది. ఏదైతే రైతులు బాధింపబడ్డ రైతులకి న్యాయం జరగాలని అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారిని అలాగే షర్మిల గారు అడ్డం పెట్టుకొని ఏదో వాళ్ళు అతను చెప్తున్నటువంటి తల్లిని చెల్లిని ఆపాదించినోడు కానీ విమర్శించినోడు ఎవరైనా బాగుపడిన చరిత్రలో ఎక్కడ లేదండి, ఖచ్చితంగా లేదు. ఎందుకంటే తల్లి తర్వాత ఒక అక్కో ఒక చెల్లి ఆ స్థానం తీసుకుంటుంది, ఒక అన్నకో తమ్ముడికో. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన తర్వాత పాదయాత్రలో కానీ వాళ్ళ పార్టీ స్థాపించడంలో కానీ వాళ్ళు క్యాన్వాసింగ్ లో కానీ అన్ని విధాలా సహకరించినటువంటి తల్లి చెల్లి ఆ రోజు బాగుండటం ఏంటి, ఆ రోజు గొప్ప మనుషులు అయ్యారు. ఈ రోజు 5 సంవత్సరాలు ప్రభుత్వం గడించి ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత ఒక కాంగ్రెస్ జాతీయ పార్టీలో వచ్చే ఒక సిస్టర్ వాళ్ళ చెల్లెలు జాతీయ పార్టీలో ఒక అధ్యక్షురాలుగా ఉండి గత ప్రభుత్వంలో చేసినటువంటి అన్యాయాలని ఖండిస్తూ వాళ్ళకు రావాల్సిన హక్కుల గురించి పోరాడుతూ ఉంటే ఈ రోజు లాలూచి పడ్డారు, తల్లిని మ్యానిపులేట్ చేసిందని చెప్పడం అనేది దుర్మార్గమైన చర్య. ఇది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికే అతను ఒక్కడికే ఈ మాటలన్నీ చదువుతాయి. సమాజంలో అసలు ఎవరు కూడా తల్లిని చెల్లిని ఆపాదించడం అనేది చాలా ఘోరమైనటువంటి చర్య. వీటికి ఎవరు కూడా హర్షించరు. సామాన్య ప్రజానికం కానీ ఉన్నతమైన స్థాయిలో ఉండేటువంటి ప్రజలు కూడా ఇటువంటి భాషని హర్షించరు. అయితే కూటమి ప్రభుత్వంలో ఉంది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ ఇంటర్నల్ మ్యాటర్స్ ఏదైనా ఉంటే వాటిలో ప్రభుత్వానికి తలదూర్చి చేయాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే అనేక కూటమి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి అనేక హామీలు ఉన్నాయి, ప్రజల పట్ల విశ్వసనీయత ఉంది, వాళ్ళకి చేయాల్సిన పనులు ఉన్నాయి. వీళ్ళ ఫ్యామిలీ ఇంటర్నల్ ఇష్యూలో కూటమి ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వ నాయకులు దూరి చేయాల్సిన అవసరం లేదు. బట్ ఒకటి ప్రజా ఏదైతే రూల్స్ కి ఎగనెస్ట్ గా వీళ్ళ కుటుంబం కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి రూల్స్ కి ఎగనెస్ట్ గా రైతులకు అన్యాయం చేసి తన భూములు లాక్కుంటే ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకోబోతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట కూడా మీరు ఒకటే గమనించండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాట కూడా డైవర్షన్ పాలిటిక్స్ కి దారి తీసేటి. గతంలో తన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అదే విధంగా చేశాడు. ఇప్పుడు ప్రభుత్వం మంచి కార్యక్రమాలు బయటపడనీయకుండా జరుగుతున్నటువంటి కార్యక్రమాల్ని తప్పుదోవ పట్టించేందుకు ఇది ఒక కొత్త స్టోరీ క్రియేట్ చేస్తున్నాడు. ఎవరైనా ఒక కుటుంబంలో ఉండేటువంటి తల్లిని చెల్లిని ఎవరైనా అవమానపరంగా ఈ విధంగా భాష మాట్లాడతారా అండి? సభ్యసమాజం ఒప్పుకోదు సార్ దీనికి. తన ఒక పెద్ద ఆర్థిక ఉగ్రవాది, 1,00,000 కోట్లు ప్రజాధనం కొల్లగొట్టినటువంటి వ్యక్తి కేసులు ఉన్నాయి. మేమేమో విమర్శించడం కాదు, ఇది ఆన్ రికార్డ్. ఈ రోజు సిబిఐలో ఉన్నాయి ఆయన కేసులు, ఇప్పటికీ పెండింగ్ ఉన్నాయి. 5 సంవత్సరాలు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ రోజు కోర్టుకు పోయిన దాఖలాలు లేవు. ఎన్నిసార్లు సిబిఐ కోర్టు పిలిచింది? ఏదో ఇబ్బంది పెట్టి ఏదో ఇబ్బంది చెప్పి ఏదో ఒక ప్రభుత్వ కార్యక్రమం అని చెప్పేసి ఎగ్గొట్టడం తప్పితే ప్రభుత్వంలో ఏ రోజు కూడా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా కోర్టుకు హాజరు కాలేదు. అంతా ఆయన కడిగిన ముత్యమైనప్పుడు. కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన చర్య. జగన్మోహన్ రెడ్డి గారికి పిచ్చి పరాకాష్ఠ చేరి ఆఖరకు ప్రజల్నే కాదు ఇతర పార్టీలనే కాదు తల్లిని చెల్లిని కూడా వదలటం లేదు. ఇది మంచి పద్ధతి కాదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఓకే, రైట్ షబీర్ గారు. పరజా గారు నమస్తే అండి. యాక్చువల్గా ఆయన ఎన్సీఎల్టీలో అఫిడవిట్లో పదే చెప్తుంది, ఇదే మొదటి అఫిడవిట్ కాదు. మా చెల్లెల మీద ఒకప్పుడు అంటే షర్మిల గారి మీద ఇప్పుడు ఏపీసీసీ అధ్యక్షురాలుగా కూడా ఉన్నారు. అఫ్కోర్స్ ఇది పార్టీకి సంబంధం లేదు, కానీ ఆవిడ మీద ఒక టైంలో ప్రేమానురాగాలు ఉండేవి. ఆవిడకి కొంత
ఆస్తిలో భాగం ఇద్దాం అనుకున్నాను. దానిలో భాగంగానే సరస్వతి భూముల విషయంలో గిఫ్ట్ డీడ్ అది కూడా వాళ్ళ మదర్ ద్వారా ఇద్దామని అనుకున్నాము. ఈ లోపల దాని మీద కేసు ఉంది కాబట్టి కేసు తర్వాత క్లియర్ అయిన తర్వాత బదలాయింపు జరిగేటట్టు వాటాలుగా అనుకున్న సందర్భంలో ఆ గిఫ్ట్ డీడ్ని అడ్డం పెట్టుకొని నన్ను మోసం చేసి తప్పుడు అఫిడవిట్లు ఇచ్చి ఆ వాటాలని విజయమ్మ గారు బదలాయించుకున్నారని చెప్పేసి ఆయన తల్లి గారిని చెప్తున్నారు. అయితే దానికి ఏం చెప్తున్నారంటే విజయమ్మ గారితో ఇవన్నీ కూడా అనుకోండి షర్మిల గారు నడిపిస్తున్నారని చెప్పేసి ఆయన చెప్పేట వాదన. అసలు సరస్వతి భూముల విషయమే అక్కడ రైతులు ఈ మధ్యకాలంలో బయటకు వచ్చారు. కొంత భూములు అటవీ భూములు ఉన్నాయని, లేదంటే అప్పట్లో ఎన్ని సంవత్సరాలైనా కానీ అసలు ఒక్క ఇటుకు కూడా అక్కడ పెట్టింది లేదు, పరిశ్రమ స్థాపించింది లేదు. కాబట్టి అప్పుడున్న రేట్ల ప్రకారంగా తీసుకుని మమ్మల్ని మోసం చేశారు, మా పిల్లలకి ఉద్యోగాల కల్పన చేస్తామంటే ఇచ్చాము అని చెప్పేసి వాళ్ళు మోసం చేసామంటే ఈయనేమో ఆ భూములను అడ్డం పెట్టుకొని నన్ను మోసం చేశారని తల్లి చెల్లి మీద ఎన్సీఎల్టీకి వెళ్ళడం ఇది పెద్ద విడ్డూరంగా ఉంది. ఇప్పుడు అసలు దాని మీద కేసులు కూడా ఉన్నాయి, ఈడీ అటాచ్మెంట్లు ఉన్నాయి. అయితే విజయమ్మ గారు చేసే వాదన ఏంటంటే వాటాలకు సంబంధించి ఏమీ అటాచ్మెంట్ లేదు, ఆస్తులకు అటాచ్మెంట్ ఉంది తప్ప అని చెప్పేసి ఆవిడ. సో టెక్నికల్గా ఏదేమైనా కానీ అసలు ఏమన్నా మొరాలిటీ ఉందా ఇది? అసలు ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏకంగా కృష్ణా నదిలో జలాలను కూడా ఆయన లైఫ్ లాంగ్ కొన్ని కోట్ల లీటర్లు ఆ పరిశ్రమకు ఉపయోగపడేటట్టుగా, అక్కడ పరిశ్రమ పెట్టింది లేదు, సచ్చింది లేదు, ఒక్క అసలు స్టార్టే కాల. అలాగే ఆయన ఎటువంటి దాంట్లో పని ప్రారంభించలేదని చెప్పేసి గత కూటమి ప్రభుత్వం ఆ ఒప్పందాలను రద్దు చేస్తే మళ్ళీ ఆయన అధికారంలో వచ్చిన తర్వాత ఆయన దాన్ని పొడిగించుకోవడం కూడా జరిగింది లీజు. ఎందుకంటే అడుగున అతి విలువైనటువంటి సున్నప్రాయ నిల్వలు ఉన్నాయి అనేది అసలు విషయం ఇక్కడ. కాబట్టి దీన్ని ఎలా చూడాలి? వాళ్ళ కుటుంబపరమైన ప్రైవేట్ మ్యాటర్కి వదిలేయాలా, లేదంటే ఇది పబ్లిక్కి సంబంధించినటువంటి వ్యవహారం, ఇది ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయి, అలాగే కిందనేమో విలువైన సున్నప్రాయ నిక్షేపాలు ఉన్నాయి, ఇదేమో సంవత్సరాలు వాళ్ళ కింద పెట్టుకొని మావంటే మావని చెప్పేసి వాళ్ళకి ఇట్లాడుకుంటే ఎలా చూడాలి ఈ మొత్తాన్ని? నమస్తే అండి అందరికీ. ఇది మనము కేవలము కుటుంబం సంబంధించిన ఆహారంగా వదిలేయలేము. ఎందుకంటే ఇందులో ప్రభుత్వ భూములు ఉన్నాయి. రెండోది జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి, వాళ్ళ ఫాదర్ ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి. ఈ రోజు షర్మిల ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంది. ఇంతమంది రాజకీయ నేతలు ఉన్న తర్వాత దాన్ని కేవలము ఇంట్లో వరకు మాట్లాడుకుని ఆ 4 గోళ్ల మధ్య పరిష్కారం చేసుకునంటే అది మన దాకా వచ్చేది కాదు, ఈ చర్చ జరిగే కాదు. కానీ ఇది ఎప్పుడైతే బయటకు వచ్చిందో, కోర్టులకు వెళ్ళిందో, ఇదంతా ఏంటంటే కొంచెం చర్చనీయాంశంగానే ఉంటుంది. ఆ కోణాన్ని మనం కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇదేమి ఈ రోజు ఇప్పటికప్పుడు వచ్చినటువంటి అంశం కాదు. ఇది ఎప్పుడో రాజశేఖర రెడ్డి బ్రతుకున్నాగానే 2008లోనే ఇది స్టార్ట్ అయ్యింది. అప్పుడే బైలాస్ని చేంజ్ చేయటము, తర్వాత మళ్ళా పర్యావరణాలు రాలేదని చెప్పని రాకుండానే, అనుమతులు రాకుండానే జీవోలు పాస్ చేసి ఇవన్నీ చాలా జరిగినాయి. నాకు ఆ డేట్లు అవన్నీ నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా గుర్తులేవు, కానీ రాజశేఖర రెడ్డి బ్రతుకుండగానే చాలా జరిగినాయి. ఇక తర్వాత ఈ వాటాల దగ్గరికి వచ్చేసరికల్లా ఒకవేళ నిజంగానే విజయమ్మ చెప్పినట్లుగా సరస్వతి పవర్స్ అటాచ్మెంట్ లో ఉంటే టెక్నికల్ సాంకేతికంగా మనకు కూడా అర్థమవుతుంది ఏంటంటే ప్రాపర్టీ అంటే అటాచ్మెంట్ లో ఉండొచ్చు, కానీ వాటాలేమి అటాచ్మెంట్ లో ఉండవు కదా. ఎవరి వాటా వాళ్ళకి క్లియర్ గానే ఉంటుంది కదా. అదైతే కొంచెం స్పష్టంగానే ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే అటాచ్మెంట్స్ ఉన్న తర్వాత ప్రాపర్టీ నీ పేరు మీద ఉన్నా నా పేరు మీద ఉన్నా అటాచ్మెంట్ లో ఉంటుంది. అది కొంచెము మనకి క్లియర్ గానే అర్థమవుతా ఉంది. ఇంకా రెండో విషయం వచ్చి ఈయన ఇప్పుడు ఈ స్టేజ్ లో ఇదంతా కూడా నాకు సంబంధం లేకుండా రాయించుకున్నారనో, లేకపోతే వెనకమాలండి షర్మిల నడిపిస్తుందనో, ఇవన్నీ ఏంటంటే కాకమ్మ కథల్లాగా అనిపిస్తుంది. విజయమ్మ గారికి ఒకళ్ళు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఆమెకి కొడుకు మీద ప్రేమ ఉండే చాలా కాలం అటు ఇటు కాకుండా ఊగిసలాడింది ఆమె కూడా, అటు కొడుకు ఇటు కూతురు అని. ఇక తప్పని పరిస్థితుల్లో జరిగినటువంటి అనేక పరిణామాలు, మనం కూడా చాలా పరిణామాలు చూసాము. ఇక ఆమె ఏంటంటే కూతురికి జరిగినటువంటి అన్యాయము, అత వాటాలు, ఇవన్నిటి మధ్యలో కూతురు పక్షాన ఆమె ఇంకా తప్పనిసరి అయిన పరిస్థితుల్లో కొంచెం అనివార్యంగా నెట్టబడింది ఆమె ఆ వైపుకి. కొడుకు చేసేటువంటి పనులకి కూతురికి రావాల్సినటువంటి అన్ని రకాలుగాను, ఆమెకి రావాల్సినటువంటి షేర్స్ ఇవ్వడంలో కానీ, ఆమెకి రావాల్సినటువంటి వాటి అన్నిటిలోనూ రాజశేఖర రెడ్డి ప్రతికొండంగా చెప్పినటువంటి అనేక అంశాల్లో ఎప్పుడైతే మాట తప్పాడో ఏ ప్రలోభాలన్నా ఉండేనేమోండి జగన్మోహన్ రెడ్డి మీద,
ఆ మాట తప్పాడు. ఆ సందర్భంలో ఆమె కూడా ఏంటంటే రాజకీయంగా ఉన్న కూతురి పక్షాన ఆమె రావటం జరిగింది. ఇన్ని జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా వాటాల కోసం కోర్టులు షోకాజ్ నోటీసులు ఇచ్చుకొని ఇప్పుడు అదంతా కూడాను మొన్న ఏమని ఇచ్చాడు, కోర్టులోనైనా అఫిడవిట్ ఇచ్చాడు కదా, ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ కాలేదు, అదే కదా ఇచ్చింది ఈ మధ్య కాలంలోనూ. అవన్నీ ట్రాన్స్ఫర్ కాలేదు, ఇచ్చాము కానీ ట్రాన్స్ఫర్ కాలేదు. అసలు ట్రాన్స్ఫర్ కాకుండా మరి ఆమె ఎట్లా కోర్టుకి వెళ్ళింది, ఆమె విజయం గారు ఎట్లా ఇచ్చింది, ట్రాన్స్ఫర్ ఆమె పేరు మీద ఉంటేనే కదా. ఇప్పుడు ఈ రోజు క్లియర్ గా చెప్తా ఉంది కదా షర్మిల గారు కూడా, నాకేం సంబంధం లేదు అందులోను, అవన్నీ వాళ్ళవేను, నన్ను దాంట్లో నుంచి విముక్తి చేయండి అని చెప్పి ఆమెకు అఫిడవిట్ ఇవ్వటం. ఇదంతా ఏంటంటే చిలికి గాలి వాళ్ళలాగా. అసలే జగన్మోహన్ రెడ్డి మీద అన్ని అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆ అవినీతి ఆరోపణలతో ఆయన జైలుకి వెళ్ళాడు, 2 సంవత్సరాలు ఉన్నాడు, అవన్నీ అటాచ్మెంట్ లో ఉన్నాయి. ఈ అటాచ్మెంట్ లో ఉన్న తరుణంలో తల్లిని చెల్లిని కూడా ఈ రకంగా లాగి రేపేమో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. భారతదేశంలో మరి గౌరవప్రదమైనటువంటి జీవితం ఆడపిల్లలకి ఏ మేరకు ఉందో అలాంటి మహిళలకే గౌరవప్రదమైన జీవితం లేదు. ఏదో ఇదంతా ఎవరో ఇచ్చిన దాతృత్వం లాగా అయిపోతుంది. చివరికి అది మా హక్కు కదా, గౌరవంగా జీవించాలి, గౌరవంగా బతకాలి సమాజంలో. అలా కాకుండా ఇట్లా కోర్టులకి ఇచ్చి ఈ రకమైనటువంటి కామెంట్స్ పాస్ చేసి అది ఇదంతా అంత కరెక్ట్ గా అనిపించట్లేదు అసలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కొంచెం ఒక కొడుకుగా కానివ్వండి, ఒక బాధ్యత గల పౌరుడిగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన ఆయన వీటిలన్నింటినీ సెటిల్ చేసుకోవాలి. కానీ జాగ్రత్తగాను ఇట్లా రోడ్డు మీదకి వచ్చి కోర్టుల దాకా వెళ్ళి అఫిడవిట్ల మీద అఫిడవిట్లు వేసుకుని ఇది అల్లచిల్లర వ్యవహారంగా చేసుకోవటం అనేది అది పరిపక్వతతో ఆలోచించే పనులు కాదని అనిపిస్తా ఉంది. ఇది ఆయనకి ఆయన స్థాయికి అట్లా అనుకుంటే ఆయనకి ఏం స్థాయి ఉంది, ఆయన స్థాయి లేదు కాబట్టి ఇట్లాంటి పనులన్నీ చేస్తున్నాడనే వాదన కూడా వస్తుంది అనుకోండి. ఏమైనా ముఖ్యమంత్రిగా చేసిన ఆయన ఒక కుటుంబంలో ఒక పెద్ద మగపిల్లడు, తండ్రి లాగా ఉండి కుటుంబాన్ని సమర్థించుకోవాల్సిన మాట ఇవన్నీ కూడా. ఈ రకంగా చేయటం అనేది కొంచెం చూసేదానికి కూడా ఇబ్బట్టిగానే ఉంటుంది. ఎట్లా చూసినా కూడా కరెక్ట్ అనిపించదు. అది కరెక్ట్ గా చేసుకోవాలి. ఈ రకంగా కోర్టుకు వెళ్ళటము, చెల్లిని కూడా ఆల్రెడీ చాలా అంటున్నాడు అమ్మాయిని, మళ్ళా ఇంకా పొడిగించుకుంటా పోతా ఉన్నారు. ఎక్కడో చాట ఫుల్ స్టాప్ పెట్టుకోకుండా. అసలు దాంట్లో మనం దీన్ని ఏదో ఒక రకంగా కుటుంబ వ్యవహారంగా చూడకూడదు. నేను ముందే చెప్పాను. ఎందుకు చూడకూడదు అంటే అది వీళ్ళంతా రాజకీయ నేతలుగా ఉన్నారు. రెండోది ఏంటంటే అక్కడ ఆల్రెడీ కొంత గవర్నమెంట్ భూమి కూడా ఉందనేది అందరు చెప్తా ఉన్నారు. అప్పట్లో ఉన్నటువంటి రేట్ ప్రకారం ఇప్పుడు నిజంగానే 18 ఎకరాలు ఎంత గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన తర్వాత గవర్నమెంట్ తీసుకోవాలన్నా తీసుకుంటుందో ఏదో మొత్తం మీద. అంటే వాళ్ళు అసలు ఏం పరిశ్రమ అది ఏమీ లేనప్పుడు ఏం చేస్తుంది, ఇంకా ఏం చేస్తారు, రైతులకు వాళ్ళ భూమి వాళ్ళకి ఇవ్వాలి. లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి రేటు ప్రకారంగా రైతులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది కదా. ప్రైవేట్ ల్యాండ్ ఏముందో అసలు ఈయన కొన్న భూమి ఏంటో, ప్రైవేట్ ల్యాండ్ ఎవరిది ఉందో, గవర్నమెంట్ భూమి ఎంత ఉందో కూడా ప్రభుత్వం ఇప్పటికైనా కరెక్ట్ గా సర్వే చేయించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా అసలు ఆ భూమి ఏంటి, దాని కింద అన్ని ఎకరాలు ఉంది. అప్పట్లోనే దాదాపుగా 1100-1200 కోట్ల విలువైన భూమి అని అన్నారు. ఇది ఈ చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు 4-5 ఏళ్ల క్రితం ఇవన్నీ వచ్చినప్పుడు, ఈ అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు, సరస్వతి ఫాల్స్ అటాచ్మెంట్కి వెళ్ళినప్పుడు మరి అన్ని వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి ఉన్నప్పుడు గవర్నమెంట్ అట్లా చూస్తూ ఊరుకుంటుంది. 100 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణకే తీసుకెళ్లి ముఖ్యమంత్రిని జైల్లో పెట్టారే ఢిల్లీలో. మరి ఇంత అవినీతి ఆరోపణలు ఉన్నప్పుడు ఇలా చూస్తే ఎట్లా ఊరుకుంటారు కూటమి ప్రభుత్వమైన. కాబట్టి అంటే కరెక్ట్ గా నిగ్గు తేల్చాలి, సర్వే చేయాలి. అసలు గవర్నమెంట్ భూమి ఎంత ఉంది, తనకింద ఎంత ఉంది, ఇవన్నీ కూడా సర్వే చేసి ఒక ట్రాన్స్పరెంట్ గా చేయవలసిన అవసరం అయితే ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఉందని నేను అనుకుంటున్నా. ఒకవేళ రైతులకి న్యాయం చేసి వస్తే రైతులకు న్యాయం చేయాలి. అది ఏ రూపంలో చేయాలంటే ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి ఒకవేళ నిజంగా పరిశ్రమ కంటిన్యూ అయ్యి చేసేటువంటి ఆలోచన నుండి ఏదన్నా చేస్తే కనుక అదొక భాగం. అలా కాని పక్షంలో అయినా ఏదైనా ఒక స్పెసిఫిక్ గా కాంక్రీట్ గా ఒక డెసిషన్ అయితే తీసుకోవాలి, వాళ్ళకి న్యాయం చేయాలి. సారీ హేమకుమార్ గారు,
ఇది యాక్చువల్గా సరస్వతి పవర్ అన్న సబ్జెక్ట్ ముందుకు వచ్చినప్పుడు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా అలర్ట్ అయ్యారు. కొన్ని అటవీ భూములు కూడా దీని కింద ఉన్నాయని చెప్పేసి దాని మీద రీసర్వే చేశారు. చాలా కాకపోతే భారీ స్థాయిలో కాకపోయినా కొద్దిగా మైనర్గా కొన్ని ఎకరాలు అయితే కలిసినాయి అని చెప్పేసి అంటున్నారు. మరి దాని తర్వాత దాని అప్డేట్ ఏంటో ఇప్పటివరకు తెలియలేదు. మరి దాన్ని స్వాధీనపరుచుకున్నారా లేదంటే ఏం చేశారనేది. ఇకపోతే ఈ సరస్వతి పవర్కి సంబంధించింది ఇప్పుడు వాళ్ళ ఇంటి గొడవ ఇది. అయితే అలాగని ఇంటి గొడవని వదిలేయడానికి లేదు. ఇది ఆల్రెడీ ఈడీ అటాచ్మెంట్లో ఉంది. ఈడీ అటాచ్మెంట్ ఎందుకు ఉందా అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి కేటాయింపుల ద్వారా అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఈడీ అటాచ్మెంట్ కూడా కొంత ఉంది. సో ఇప్పుడు వీరిద్దరి వాదనని ఎలా చూడాలి? వారి పర్సనల్ అని చెప్పేసి అనుకోవాలా, లేదంటే విలువైన సున్నప్రాయ గనులు ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళ భూముల కింద అలాగూ వేస్ట్గా పడి ఉండటాన్ని మరి ప్రభుత్వం అలా ఎన్నాళ్ళని చెప్పేసి ఉపేక్షిస్తూ కూర్చుంటుంది. గతంలో ఒకసారి ఆల్రెడీ లీజును రద్దు చేశారు. మళ్ళీ ఆయన పవర్లోకి వచ్చాడు. ఆయన లీజు పునరుద్ధరించుకోవడమే కాకుండా పెంచుకోవడం కూడా జరిగింది గడువుని. అలాగే నీళ్ల కేటాయింపు కూడా చేసుకున్నారు. ఈ కేటాయింపులన్నీ చేసుకుని ఏం చేస్తున్నట్టు? అక్కడ ఏదైతే ప్రాజెక్ట్ పెడతా ఉన్నారో, అసలు పరిశ్రమ పెడతా ఉన్నారో, అసలు పనులే స్టార్ట్ కాలేదు కదా ఇన్నాళ్ళు. దీన్ని కూటమి ప్రభుత్వం యొక్క బాధ్యత లేదా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సింది? సార్, ముందుగా సురేష్ గారు, మీకు సిటీ 24/7 వీక్షకులకు మరియు ప్యానెల్లో ఉన్న పెద్దలకు నమస్కారం. ముందుగా యాక్చువల్గా మీది కుటుంబ సమస్య అనుకుందామంటే, వాళ్ళు నిజంగా వాళ్ళ ఇంట్లో కుటుంబ సమస్య తేల్చుకుంటే మరి మాకు ఇబ్బంది లేదు, మాకు ఏది లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రజాక్షేత్రంలో ఉన్నారు. ఇది ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఈ భూములు గ్యాదర్ చేసి అక్కడ ఒక ఇండస్ట్రీస్ పెట్టి ప్రజలకి ఉపాధి కల్పిద్దామన్న మాట చెప్పి తీసుకున్నది ఆ రోజుల్లో. కానీ ఇప్పుడు పోను ఇప్పుడు ప్రజలకి వాళ్ళకి రైతుల దగ్గర ఏదైతే భూములు తీసుకున్నారో ఆ రోజు వాళ్ళకి ఉపాధి అంటూ లేదు. ఆ రోజు నామినల్ గా ఇచ్చింది, ఆ రోజు ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు నామినల్ గా ఇచ్చి తీసుకునేది భూములే. ప్రజలు కూడా అక్కడ ఉన్న రైతులు కూడా ఏమనుకున్నారంటే ఇంకా ప్రజలకి అంటే మన బిడ్డలకి ఉపాధి కల్పించేటప్పుడు ఏదైనా ఒక తగ్గాల్సి వస్తుందని ప్రజలు కూడా ఏదో ఒక దాని సాఫ్ట్ కార్నర్ లో చూసి ఇచ్చారు. కానీ ఈ ముద్దుగా చెప్పాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఉన్నారో ఒక కొడుగ్గా ఫెయిల్యూర్, ఒక అన్నగా ఫెయిల్యూర్, ఈ రాష్ట్రానికి ఒక ప్రతిపక్ష నేతగా ఫెయిల్యూర్, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి ఫెయిల్యూర్. ఇన్ని ఫెయిల్యూర్లు ఉన్న ఈ భూపకాసురుడు, ఎందుకంటే డబ్బు భూమి అంటే అమితమైన ప్రేమ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి. నేను ప్రతిసారి చూస్తున్నాను. కానీ అప్పట్లో వాళ్ళు ఏదైతే రూలింగ్ లో ఉన్నారో, రూలింగ్ లో ఉండేటప్పుడు మొత్తం పొందైతే చంద్రబాబు నాయుడు గారు చేశారు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు వీళ్ళదే బాధ్యత అనే సదస్సునే ఏదేదో సంబంధం లేని ఇష్యూ సదస్సుని మాట్లాడతారు. అదేవిధంగా ఇప్పుడు మాట్లాడాల్సి వస్తే ఏం అసలు నీ ప్రశ్నించే ఒక ప్రతిపక్ష హోదా ఇస్తేనే పోతానడం కాదు. నీకేదన్నా ఉంటే ఒక ప్రజా సమస్యకి ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించాలా. అది వదిలేసి మామూలుగా కూటమి మీద ఇప్పుడు మేము ఈయన చేసిపోయిన అప్పులు అన్ని పర్యవేక్షిస్తున్నాం. ఎక్కడెక్కడ భూదందాలు చేశాడు మొన్న కూడా మీరు చూశారు. మదనపల్లిలో అడవిలో దాదాపు కొన్ని ఎకరాలు పెద్దిరెడ్డి గారు తీసుకున్న విషయం మనందరికీ విత్తమే. అలాంటి దాన్ని కూడా మేము సర్వే చేయిస్తున్నాం. ఎక్కడెక్కడ ఏంటి అనేది సర్వే చేస్తున్నాం. అదే విధంగా ఇదేదైతే సరస్వతి పవర్ భూములు కూడా సర్వే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఎక్కడైతే అటవీ శాఖకు సంబంధించిన భూములు ఉన్నాయో ప్రతి ఒక్కటి గవర్నమెంట్ కి కావాలి. దాన్ని అంతే తప్పితే మామూలుగా అయితే ఏ ఒక్క కనీసం ఒక్క ఎకరా కబ్జా అయినా కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదని చాలా సీరియస్ గా ఉన్నారు. సీరియస్ గా ఉంటే ఈయన ఏంటంటే ఎప్పుడు కానీ టాపిక్ డైవర్ట్ చేయడానికి ఇది తీసుకొచ్చారు. ఇది మొత్తం వెనకాల షర్మిల అనే ఉండి అమ్మ వాళ్ళ విజయమ్మ గారి దగ్గర చేపిస్తున్నారు అనేసరితేనే ఆమె మీద నెట్టడము ఏదో ఒక అంటే టాపిక్ డైవర్షన్ తప్పితే ఇతను కరెక్ట్ గా ఏ రోజు ప్రజల పట్ల పాలన గాని, ప్రజల పట్ల అభిమానం గాని, కుటుంబం పట్ల ఆ రోజు పాదయాత్ర చేసేటప్పుడు నేను జగనన్న వదిలిన బాణాన్ని అన్న రోజు చాలా మంచిది ఆవిడ షర్మిల గారు. ఈ రోజు ఆయనకి ఏం లేదు సార్. యాక్చువల్ గా షర్మిల గారు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆయన పార్టీని తీసుకుపోయి దీంట్లో కాంగ్రెస్ లో మెట్ చేయడానికి ఏదో రూపంలో ఆ మీద అపవాదాలు వేసేసి ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోవాలనే ఆలోచనలోనే ఉన్నారు. అందువల్ల దీంట్లో జరిగే ఈ సబ్జెక్ట్స్ అన్ని దీనికి సంబంధించింది ఏదంటే ఈయన ఏది అక్కడ ఎవిడెన్స్ అయితే లేదు. వాళ్ళ మీద నెపం నెట్టడానికి అది చేయడమే తప్పితే
రాంగ్ డైరెక్షన్ పోవడమే తప్పితే దాన్ని ఖచ్చితంగా ఆయన ఏది ఆ విజ నిర్ధారణ లేదు. పిటిషన్ చేస్తే ఇంకొద్ది రోజులు లాక్కొని వస్తుంది అనే విధంగా టైం పాస్ టైం గడపడం తప్పితే ఈయనకి ఖచ్చితంగా చిత్తశుద్ధి అయితే లేదు. ఈయన ఏదైతే అక్కడ మేము ఓకే వాళ్ళ ఇంటి విషయాలు అయితే మేము ఒప్పుకోము, దీంట్లో మేము మాట్లాడాల్సింది కూటమి ప్రభుత్వంగా మాట్లాడాల్సిందే ప్రజలకి ఆ రోజు రైతులు ఇచ్చిన భూములకి ఈ రోజు రేటు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ప్రజలకి అన్యాయం జరుగుంటే దాన్ని ఖచ్చితంగా ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకిను, అదే విధంగా అటవీ శాఖ భూములకు సంబంధించి ఎన్ని కనీసం 1 ఎకరా 1/2 ఎకరా కూడా వదిలే ప్రసక్తి అయితే లేదు. ఖచ్చితంగా తిరిగి అటవీ శాఖకి రీకాల్ చేయడానికే దాన్ని ఖచ్చితంగా మేము చేస్తాం. అదే దీని మీదనే కూడా జరుగుతున్నది, విచారణ జరుగుతుంది, సర్వే కూడా చేయించమని చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ అటవీ శాఖ మంత్రిగా ఆయన దీంట్లో చెప్పారు. అది ఖచ్చితంగా ఏదైనా ఒక్క భూమి 1 సెంటు భూమి ఆకుపై ఉన్నా కూడా వదిలే ప్రసక్తి అయితే లేదు. తిరిగి దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం అటవీ శాఖ కిందకే వస్తుందని కూడా ఆయన ఇచ్చారు. ఆయన ఇచ్చిన ప్రకారం ఏదైతే అధికారులకు ఇచ్చిన సూచనలో ఆ విధంగా అది సర్వే జరుగుతోంది. ఖచ్చితంగా సర్వే వచ్చి రిపోర్ట్ వచ్చి మేము అంతా ఫేక్ గా వేగ్ గా గబక్కని గుడ్డగాల్చి ముఖం మీద వేసేయడము, ఊరికే లేనిపోని మాటలు చెప్పడము. మీరు మొన్న కూడా చూశారు అటవీ శాఖ మదనపల్లికి సంబంధించిన అటవీ శాఖ భూములు కూడా ఫుల్ అండ్ ఫుల్ ఎవిడెన్స్ తీసుకునేసే ఆయన పిక్చర్ లోకి వస్తాడు, కానీ దీని మీద యాక్షన్ తీసుకోవడం. ఊరికే వాళ్ళు చేశారు పుకారు లేదు ఇనేసి గబక్కని వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలేసే, వాళ్ళని అరెస్ట్ చేసే వీళ్ళని అరెస్ట్ చేసే ఫుల్ అండ్ ఫుల్ విత్ ఎవిడెన్స్. ఏ పని చేసినా ఎవిడెన్స్ తోనే చేస్తాం. చట్టం కరెక్ట్ గా దాన్ని తీసుకునేసి ఎవరు తప్పు చేశారో వాళ్ళ మీద శిక్ష అయితే ఖచ్చితంగా ఉంటదే తప్పితే మేము అనవసరంగా వాళ్ళ మీద వీళ్ళ మీద తప్పుడు కేసులు వాళ్ళలాగా గతంలో కూడా మేము చూసాం. మీకు చాలా సార్లు మనము వాళ్ళు రూలింగ్ లో ఉండేటప్పుడే మేము చాలా సార్లు చెప్పాం. మేము ఇప్పుడే ఇంతకుముందు మీ డెప్యూటీ పిలిచినప్పుడు వచ్చేటప్పుడు ఆ రోజే స్టేషన్ నుంచి వస్తున్నా, స్టేషన్ బెయిల్ తీసుకొని ఏదో ఒక రూపంలో ఆయన వస్తున్నాడంటే పరదాలు కట్టుకునేసి ఎవరైతే కార్యవర్గం ఉంటారో మా జనసేన నాయకులు కానీ, టీడీపీ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ అరెస్టులు చేయించి హోమ్ అరెస్ట్ కానీ లేకపోతే స్టేషన్ అరెస్ట్ కానీ అన్యాయ అక్రమ కేసులు పెట్టి ఎన్నో కేసులు, ఈ రోజు కూడా మేము కేసులు చుట్టూ తిరుగుతున్నాం. మాది కూడా కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏ ఒక కేసు కొట్టుకోలేకపోతున్నాం. ఎందుకంటే దాంట్లో నిజమా ఏదైనా సరే చూసుకునేసే వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు జరిగిందే అన్యాయమైన కేసు అయితేనే వాళ్ళు కేసు కొట్టేదానికి కూడా మాకు హామీలు ఇస్తున్నాం. అదే విధంగానే ఇలాగా మనం అనవసరమైన కేసులు పెట్టడం ఫుల్ అండ్ ఫుల్ విత్ ఎవిడెన్స్ తోనే మేము కేసులు ఏదైతే స్ట్రాంగ్ చేసి ఖచ్చితంగా తప్పించుకునే చర్యలు లేకుండా శిక్ష ఖచ్చితంగా పడేలాగానే చర్యలు తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ గతంలో కూడా చాలా సార్లు చెప్పారు. ఆ ఇష్యూ కూడా నేరుగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మదనపల్లి అటవీ శాఖ భూముల మీద ఏదైతే డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది, వేరేవా కాదు, డైరెక్ట్ గా ఏదైతే మంగళగిరి ఆఫీస్ లో మేము ఆఫీస్ బయట ఏదైతే మేము వినతులు స్వీకరిస్తున్నామో అక్కడికి వచ్చింది. ఈ మార్గం ఈ విధంగా విషయం అనేసి అక్కడికి వచ్చింది. అక్కడి నుంచి మేము తీసుకుని దాన్ని సర్వే చేసి ఏ విధంగా ఎక్కడెక్కడ ఏదైతే ఆక్యుపై చేసినట్టుంది దాని మీదనే మేము పోతున్నాం. తప్పితే అన్యాయంగా వేగంగా అయితే పోయే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ప్రజలకి ఎవరైతే సామాన్య ప్రజలు అన్యాయం జరిగిందో వాళ్ళకి న్యాయం చేసే దిశగా 1, 2 ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ కబ్జా కాబడ్డాయో దాన్ని ఖచ్చితంగా తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి అటవీ శాఖ కానీ ప్రభుత్వానికి కానీ ఏదైనా సంబంధించి దానికి ఆక్యుపై చేసుకున్న దాన్ని ఖచ్చితంగా హ్యాండ్ అవుట్ చేసుకునే విధంగానే పోతాం. తప్పితే వాళ్ళలాగా అన్యాయమైన కేసులు అక్రమ కేసులు బనాయించి లోపలేయడమో మాకు నేను చెప్పేది ఒకటి మాకు చాలా నిజంగానే ఈ రాష్ట్రము 164 సీట్లు ఇచ్చి చాలా బాధ్యతతో కూటమికి చాలా బాధ్యత ఉంది. మేము ఒక్కొక్క పనిగా చేసుకుంటూ వస్తున్నాం. మేము ఏదైతే హామీలు ఇచ్చున్నామో రాబోయే ఉగాదికి ఖచ్చితంగా ఫ్రీ బస్ ఇదంతా మేము ఏదైతే హామీలు ఇచ్చామో ఖచ్చితంగా అవన్నీ కూడా నెరవేర్చి ఖచ్చితంగా ప్రజలు మన్నలు పొందుతామని ఇప్పుడే ఆల్మోస్ట్ ప్రజలు మేము ఇస్తున్నామా లేదా అని కాకపోయినా కూడా ప్రజలైతే ఈ రాక్షస పాలన, రౌడీయిజం, దగా ఇవన్నీ లేకుండా సుభిక్షంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే ప్రశాంతం ముందు మనం రాష్ట్రానికి ప్రశాంతత కల్పించడానికే కూటమి ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా అది జరుగుతుంది. వాళ్ళలాగా అన్యాయాలు అక్రమాలు చేయకుండా ఖచ్చితంగా ప్రజల క్షేమము దాని మీదనే మేము వెళ్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు జరిగే న్యాయానికి కూడా మేము పాటుపడతాం. ఓకే సార్. కృష్ణాంజలి గారు, ఏదైతే విజయం గారు రీసెంట్గా వేసినటువంటి ఎన్సీఎల్టీలో వేసినటువంటి కౌంటర్కి, అలాగే షర్మిల గారు తను అసలు ఈ టోటల్గా ఈ పిటిషన్ నుంచి నన్ను బయట పెట్టండి, నాకు ఎటువంటి సంబంధం లేదు. ఈవెన్ విజయం గారి కౌంటర్లో కూడా అది చెప్పారు, 99.7% వాటాలు నా పేరు మీదే ఉన్నవి, దీంట్లో ఎవరి ప్రమేయం లేదు. అలాగే కానీ దానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అఫిడవిట్ సబ్మిట్ చేస్తూ విజయమ్మ గారికి ఇచ్చినటువంటివన్నీ కూడా గిఫ్ట్ డీడ్లు, అవి ఇంకా కంప్లీట్ కాలేదు ప్రాసెస్. సో దాని మీద ఇప్పటికీ కూడా సర్వాధికారాలు డోనర్వి, అంటే దాతవే ఉంటాయి, అంటే నాకు లేదా ఆయనకి భారతి గారికి ఉంటాయని చెప్పేసి ఆయన వాదన. రెండోది ఆయన ఏదైతే చెప్తున్నారో, ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో, ఇది
షర్మిల గారి పాత్ర కూడా ఉంది. షర్మిల గారు ఇదంతా కూడా పర్సనల్ గ్రడ్జ్తో తల్లి విజయమ్మ గారిని అడ్డం పెట్టుకొని సాధిస్తోంది, లేదంటే కనుక అన్యాయం చేస్తోంది అనేది ఆయన వాదన. మరి విజయమ్మ గారు ఆ రకంగా ఆవిడ కౌంటర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ వాదనకి ఏమన్నా పస ఉంటుందా? రెండు ఎన్సీఎల్టీ వీరి మధ్య ఉన్నటువంటి పర్సనల్ అండ్ పొలిటికల్ ఎనిమిటీని కన్సిడర్ చేయటం ఎంతవరకు సాధ్యపడుతుంది? మామూలు కోర్టులోనే తీసుకోరనుకుంటున్నాను నాకు తెలిసినందువరకు. మరి ఎన్సీఎల్టీ అలా పరిగణలోకి తీసుకుంటుంది. సార్ ఒకసారి ఆడియో చెక్ చేయడం, మ్యూట్లో ఉన్నట్టుంది. కృష్ణాంజలి గారు మ్యూట్లో ఉంది, మీ ఆడియో మ్యూట్లో ఉంది. సార్ ఒక్క నిమిషం ఆగండి సార్, ఆడియో రావట్లేదు, ఒక్క నిమిషం ఆగండి సార్. అక్కడ మ్యూట్ తీసారా సార్? లేదు సార్, ఆడియో రావట్లేదు, ఒక్క నిమిషం. ఈ లోపల మా వాళ్ళు చెక్ చేస్తారు, ఒక్క నిమిషం. సార్ మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సార్ షబీర్ ఖాన్ గారు, ఇప్పుడు మీ కూటమిలో భాగస్వాములైనటువంటి హేమకుమార్ గారు, అంటే జనసేన పార్టీ తరఫున ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా ఉంది, దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన బాధ్యత, అది ఎంతవరకు వారి వ్యక్తిగత ఆస్తులు గొడవైనా కానీ అని అంటున్నారు. మరి ఆ రకంగా కూటమి లేదంటే కనుక తెలుగుదేశం పార్టీ కీలకమైనటువంటి పొజిషన్లో ఉంది కాబట్టి, లీడ్ చేస్తుంది కాబట్టి కూటమిని, ఈ ఆస్తుల గొడవని ఒక వారి వ్యక్తిగతమైన అంశంగా కాకుండా, మరి ఇన్ని సంవత్సరాలు అయింది, అక్కడ రైతులను అప్పటి మార్కెట్ రేట్ ఇచ్చి తీసుకున్నారు, అది అసలు తీసుకున్నది కారణం ఏంటి? ఒక ఇండస్ట్రీ స్థాపిస్తామని చెప్పేసి. ఆ భూముల కింద అతి విలువైనటువంటి సున్నప్రాయి గనులు ఉన్నాయి. మరి ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి హయాంలో కేటాయించబడినటువంటివి ఇప్పటి వరకు కూడా అంగుళం కూడా ముందుకు కదలలేదు. ఈ లోపల దాని మీద ఆరోపణలు, కోర్టు కేసులు, అటాచ్మెంట్లు. మరి గతంలో 2014-19 మధ్య కాలంలో దీన్ని దృష్టిలో ఉంచుకొని అప్పుడు ఆ లీజ్ని రద్దు చేసుకోవడం జరిగింది. భూముల గురించి మాట్లాడలేదు, భూములు ఆయన కొనుక్కున్నారు, అప్పుడు రైతులకు ఇచ్చింది. అఫ్కోర్స్ రైతులు కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు, మరి ఇన్ని సంవత్సరాలు ఏం చేయలేదు కాబట్టి మీరు అప్పుడు ఇండస్ట్రీ పెడతామంటే ఇచ్చాం కదా, మేము ఇప్పుడు సాగు చేసుకోవడానికి కూడా లేకుండా మేము ఇప్పుడు వలసలకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది, మా పిల్లలేదో ఎక్కడికో పోకుండా ఇక్కడ మా ముందు ఉద్యోగాలు చేసుకుంటారని మేము అనుకుంటే, భూములు మీకు ఇచ్చేయటం మూలంగా అప్పుడు అంత తక్కువ రేటుకి ఇండస్ట్రీ వస్తుందన్న ఆశతో మా పిల్లలకు ఉద్యోగాలు దొరకపోగా ఇప్పుడు మేము వేరే ప్రాంతాలకు వెళ్ళి వలసపోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి అంటున్నారు. టెక్నికల్గా అయితే కనుక వాళ్ళు అమ్మేశారు కాబట్టి వాళ్ళకి పెద్ద వాయిస్ ఉండదు. కానీ ఇక్కడ ఒక మోరల్గా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏ కారణం చేత తీసుకున్నారనేది ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి. సరే మీరు తీసుకున్నారు, 2014-19 కాలంలో ఆ లీజును రద్దు చేసుకోవడం జరిగింది, దానికి ఆయన కోర్టుకు వెళ్ళటం జరిగింది, సహజంగానే జరుగుతుంది. ఆబ్వియస్గా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కోర్టు నుంచి మరి ప్రభుత్వం కూడా ఆయన కింద ఉంది కాబట్టి లీజ్ రద్దుని ఆపేశారు, లీజును పొడిగించుకోవడం కూడా జరిగింది. దాంతోపాటుగా వాటర్ రిసోర్సెస్ కూడా అలొకేట్ చేసుకున్నారు. మరి ఏంటి ఇప్పుడు ఇది వాళ్ళ పంచాయతీ అని చెప్పేసి వదిలేయటం అంతవరకు కరెక్ట్? పంచాయతీ అని వాళ్ళ పంచాయతీ 100% కరెక్ట్ కాదు. ఇప్పుడు మన జనసేన పార్టీ నాయకులు మన కూటమి సభ్యులు కాబట్టి, వాస్తవానికి ఏంటంటే గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒక పరిశ్రమ తేవడానికి రైతులు ఏదైతే భూములు ఇచ్చారో, మీరు చెప్పినటువంటి సున్నప్రాయి గనులు ఏదైతే ఉన్నాయో, వీటిపై అప్పుడు జరగకపోయిన తర్వాత వచ్చిన ప్రభుత్వాల మీద నమ్మకం ఉండి చేసినప్పుడు ఏంటంటే వీళ్ళు కోర్టుకు పోవటం, ఈ కోర్టు ద్వారా ఆ యొక్క పరిశ్రమకు ఇచ్చినటువంటి పనులు ఏదైతే భూములు ఇచ్చాయో కోర్టు ద్వారా వీళ్ళు కావాలని ఆపించడం. వీళ్ళు మొదటి నుంచి కూడా చూసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు పరిశ్రమ స్థాపించాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మేమేమైనా చేయాలి, పోనీ మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి ఏమైనా చేయాలి, రాష్ట్ర ప్రజల పట్ల కానీ కుటుంబ సభ్యుల పట్ల కానీ ఏమైనా అంకిత భావం ఉన్నాయా, లేకపోతే ఏదైనా ఒక నైతిక బాధ్యత ఉన్నాయా, ఏదో ఒకటి చేయాలి. పాలన పరంగా ఆయనకి ఇచ్చినటువంటి 5 సంవత్సరాల పాలన అయినా ఉండే పరిశ్రమలే కాకుండా ఇతర పరిశ్రమలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాష్ట్ర ప్రయోజనాల రీత్యా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ అది కాదు కదండి. విధ్వంసం పాలన,
ప్రభుత్వంలో రావడం కొరకు సొంత బంధువుల్ని చంపేటువంటి పరిస్థితి, ఈ రోజు తన ఉనికిని కాపాడుకోవడం కోసం చెల్లిని కూడా అవమాన పాలు చేస్తున్నటువంటి పరిస్థితి. మనకి ఇప్పుడు మా కూటమి నాయకులు చెప్పినట్టు ఖచ్చితంగా ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే వీళ్ళు సొంత మ్యాటర్ అని కాదు. కాకపోతే ఇక్కడ రైతులు గతంలో అమ్మారు. దేనికి అమ్మారు? ఒక పరిశ్రమ వస్తుంది, వాళ్ళకి ఆ దాంట్లో ఒక ఉన్నతమైన పేరు వస్తుంది, వాళ్ళ పిల్లకాయలకి భవిష్యత్తు ఉంటుందని ఒక మంచి ఆలోచనతో ఇచ్చారు. ఇలా సొంత స్వలాభానికని ఇయ్యలేదుగా. అమరావతి రాజధానికి దాదాపు 35,000 ఎకరాలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? రాష్ట్ర ప్రయోజనాలు రీత్యా. అక్కడ మంచి రాజధాని వస్తుంది, వాళ్ళ పొలాలకి మంచి రేట్లు వస్తాయి. సాగు భూమి ఏది కూడా మామూలుగా ఈ రోజుట్లో సొంత అన్నకో తమ్ముడికో చెల్లెలకో గజం భూమి ఇచ్చే పరిస్థితి ఉందండి. కానీ రాష్ట్ర ప్రభుత్వం నమ్మకంపై చంద్రబాబు నాయుడు ఒక విజనరీ నాయకుడు కాబట్టి 2014-19లో ఆ నాయకుడిని నమ్మి పొలాలు ఇచ్చేశారండి. వాళ్ళు సాగు చేసుకునే పొలాలు. ఎందుకు? రాష్ట్ర ప్రయోజనాలు రీత్యా. ఎందుకంటే నాయకుడి పట్ల నమ్మకం ఉంది ప్రజలకి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడుంది? నమ్మే పరిస్థితుల్లో లేరు. కానీ ఈ యొక్క భూముల్లో జరుగుతున్న వివాదంలో ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అవుతుంది. చట్టపరమైన చర్యలు ఏ విధంగా ఉన్నాయో ఖచ్చితంగా చట్టానికి ఎవరు అతిథులు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి లాగా 2014-19లో వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్నారు, తెలుగుదేశం అధికారంలో ఉంది, మేము అధికారంలో వచ్చిన తర్వాత వీళ్ళని కక్ష సాధింపు చేయాలని ధోరణి కూటమి ప్రభుత్వం ఉండదండి. చట్టపరంగా మంచి చేసుంటే మంచి వాళ్ళుగా గుర్తింపబడతారు. అదే ప్రభుత్వాన్ని వాడుకొని ప్రజల్ని ఇబ్బంది పెట్టి చేసింటే ఏదైనా దారుణాలు చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడుతుంది. ఇక్కడ ఎక్కడ కూడా కక్ష సాధింపు కాదండి. ఇవి ఖచ్చితంగా ఈ భూముల్లో అవకతవకలు చేసుకుంటే ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి ఖచ్చితంగా వాటిపై దిక్కు తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్కడ కూడా పదే ఇటు పక్క తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి కానివ్వండి, ఈ ముగ్గురు కూడా ఒకటే మాట్లాడుతున్నారు. ఆయా పార్టీ నాయకులకు మన ప్రభుత్వం అని కళ్ళు నెత్తికెక్కించుకొని పొగరికి పోవద్దు. ప్రజలు మాకు ఒక అవకాశం ఇచ్చారు, నమ్మకం మీద ఇచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు మాపై ఆధారపడి ఉంది. క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తల నుంచి ముఖ్యమంత్రి వరకు ఒక మంచి బాధ్యత ఉంది. మీరందరూ ఒక బాధ్యత గల నాయకులుగా మెలగండి అని చెప్పారు. కక్షసారి పోమొద్దని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా వీటిపై నువ్వు పార్టీ నాయకులు ఆదేశించిన ప్రకారం ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించి ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రజలకు న్యాయం చేకూర్చే విధంగా ఉంటాం. ఓకే షబీర్. కృష్ణాంజనేయులు గారు, నేను మళ్ళీ రిపీట్ చేయను. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. మనము జగన్మోహన్ రెడ్డి, షర్మిల, ఈఎమ్మ వీళ్ళకి సంబంధించినటువంటి ఆస్తుల గొడవ ఇవన్నీ మనము ఎందుకు డిబేట్ చేస్తున్నాము అని అంటే, ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా జీవితంలోనే ఉన్నారు. షర్మిల ఇక్కడ ఏపీ పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు, రాజకీయాల్లో ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. విజయమ్మ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సతీమణి, ఇప్పుడు వీళ్ళిద్దరికి తల్లి. వీళ్ళకి సంబంధించినటువంటి అంశాలు ఖచ్చితంగా వాళ్ళు ప్రజా జీవితంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి సమస్య అయినా సరే అది చర్చించేటువంటి అంశం. అయితే దీంట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాదన ఎంత మేరకు, విజయమ్మ వాదన ఎంత మేరకు కరెక్ట్, అదేవిధంగా షర్మిల వాదన ఎంత మేరకు కరెక్ట్ అనేటువంటిది వాళ్ళు ఆల్రెడీ న్యాయపరమైనటువంటి అంశాల మీద కోర్టులను ఆశ్రయించున్నారు కాబట్టి, పోరాటాలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ తేల్పదేరా. దీంట్లో ఎవరు పాత్ర ఏంటి, ఎవరు ఎలా వ్యవహరించారు అనేటువంటి దాని మీద ఖచ్చితంగా ఎవరు వాదన వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు కనపడేటువంటి ఎలా ఉంటుంది అంటే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తల్లి, చెల్లి వీళ్ళందరినీ కూడా అన్యాయం చేశాడు, ఇతను కర్కశుడు, అవి ఇవన్నీ వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళకి అన్యాయం చేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి నచ్చిన వాళ్ళేమో జగన్మోహన్ రెడ్డికి విజయమ్మను, షర్మిల అన్యాయం చేస్తారు అనేటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి నచ్చిన వాళ్ళు వాళ్ళ. అయితే ప్రజల కోణంలో జరగాల్సినటువంటి చర్చ ఏమిటి అని అంటే, ఈ అంశంలో అయితే ప్రధాన ఈ మొత్తము ఈ
సరస్వతికి సంబంధించినటువంటి భూములు కానివ్వండి, లేకపోతే మిగతా ఈ అన్న చెల్లెల మధ్య, అదే విధంగా తల్లి కొడుకు కూతురు మధ్య జరిగేటువంటి ఈ మొత్తం అంతా కూడా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ప్రజాధనాన్ని మొత్తాన్ని కూడా కొంతమంది కార్పొరేట్లకి, వ్యాపారవేత్తలకి దోచిపెట్టి ఆ విధంగా కిట్ప్రోకో ద్వారాగా వీళ్ళకి సంపాదించి ఆయన చచ్చిపోయారు. వీళ్ళు సంపాదించి చచ్చిపోయిన తర్వాత వీళ్ళు కొట్లాడుకోరు. ఏది అతను ప్రజల ధనాన్ని మొత్తం పణంగా పెట్టి వాళ్ళ కుటుంబానికి దోచిపెట్టినటువంటి డబ్బుల్ని పంచుకోవటానికి వీళ్ళు అనుకో. ఇంకా ఒకటి ఏంటి అంటే ప్రజలు ఇంకా కోణంలో ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే ఆ దోచిపెట్టినటువంటి డబ్బుల్ని అండగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ లో కానీ లేకపోతే ఇంకో చోట రాజకీయాలు చేసి ప్రజల నెత్తిని కూర్చొని ఆ రాజకీయాల ద్వారాగా ఈ రోజున ప్రజలను పరిపాలించేటువంటి పరిస్థితి. మొన్న 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఆక్రమ సంపాదనే, షర్మిల రేపొద్దున అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్న ఆక్రమ సంపాదనే, వీళ్ళిద్దరికి రాజమాతలాగా వీళ్ళిద్దరికి మధ్య ఏదో తీర్పు చెప్పడానికి ప్రయత్నం చేసేటువంటి ఆవిడ ఆక్రమ సంపాదనకు సంబంధించినటువంటి వ్యవహారమే. ఇది ప్రజల మధ్య విస్తృతంగా జరగాల్సినటువంటి చర్చ. ఎందుకు అనంటే ఒక పవర్ అంతే అధికారం ఇస్తే ఒకప్పుడు అప్పులు చేసి రాజకీయాలు చేయడానికి లేకపోతే వాళ్ళకు ఉండేటువంటి ఆస్తులను అమ్ముకునేటువంటి పరిస్థితుల్లో ఉండేటువంటి వాళ్ళు మొత్తానికి వేల కోట్లు దాచుకొని ఈ విధంగా మళ్ళీ రాజకీయాలు చేసి మన మీద వచ్చి ఆ డబ్బులన్నింటిని కూడా వెదజల్లి మంచోళ్ళు, ఆయన మహానేత, ఆయన మహామేత, ఆ మహామేతకి పుట్టినటువంటి షర్మిల, జగను మనకు రాజకీయాలు చెప్తే మనం ఆ రాజకీయాలను తీసుకొని గత్యంతరం లేక ఇంకా ఎందుకు అనంటే ఆప్షన్ జగన్మోహన్ రెడ్డి లేదా చంద్రబాబు వీళ్ళని తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే ప్రధానంగా చర్చ జరగాల్సినటువంటి అంశం ఈ కోణంలో ఒకటి. నేను ఇది చర్చ వద్దు అని అంటున్నా, ఆ చర్చ జరగాల్సిందే. కానీ ఈ డబ్బులన్నీ కూడా ప్రజలకు సంబంధించినటువంటి కోణంలో దొబ్బేసిన డబ్బులకు సంబంధించినటువంటి వ్యవహారం. దీంట్లో వాళ్ళు పంచుకున్నటువంటి దాంట్లో అయ్యో తల్లికి అన్యాయం జరిగింది, అయ్యో చెల్లికి అన్యాయం జరిగింది, అయ్యో బిడ్డకు అన్యాయం జరిగింది, కొడుక్కి. ఇవన్నీ మనము ఎక్కువగా పాపం వాటి మీద ఎక్కువ అన్యాయాలు ఏం జరగలేదు. వాళ్ళందరూ కలిసి జనాన్ని దొబ్బేసి అన్యాయం చేశారు. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తెలంగాణ, ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యవహారం. ఇది ఒకసారి పదే కనీసం ఈ అంశాలు చర్చ జరిగేటప్పుడు వాళ్ళు కొంచెము ఇలాగా కుటుంబము కొంచెం శుద్ధంగా ఇంట్లోనే మాట్లాడుకోవాలి, బయట వచ్చి అల్లరి కాకూడదు. అలరేన మొత్తం దొబ్బేసిన డబ్బులు అయితే ఇవన్నీ మొత్తం అక్రమంగా సంపాదించిన డబ్బులు అంటే వాళ్ళ గురించి మనము ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. దొబ్బేసిన డబ్బులని ఈ అల్లరి చిల్లర ఏంది అసలుకి? వాళ్ళు చేసిందే తప్పు అయితే, ఘోరమైన తప్పు అయితే, ప్రజల డబ్బులు మొత్తం దొబ్బేస్తే వాళ్ళిద్దరు ఇంకా రహస్యంగా మాట్లాడుకోవాలి. కోట్లకి ఎక్కకూడదు, అయ్యా చెల్లికి జాగ్రత్తగా అయ్యా, తల్లికి జాగ్రత్తగా చూసుకోయ్యా అని మనం శుద్ధులు చెప్పే. అంటే మనం ఏంది మనం ఎటుపోతున్నాం అనేటువంటి దాని మీద. ఎందుకంటే ప్రజలకి ఒక కోణంలో ఏది ఆలోచనలు చెయ్యాలో చెప్పాల్సినటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఎవరు ఆలోచన వాళ్ళ ఎవరు తప్పు రైట్ అని నేను అన్నాను. కృష్ణాంజలి గారు, నేను మిగిలిన విషయాలు కాదు కానీ ఈ విషయంలో మాత్రం అంటే చాలా కేసులు, చాలా సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి కదా, ఇది ఒకటే కాదు కదా పంచాయతీలు. ఈ పర్టికులర్ సరస్వతి భూముల విషయంలోకి వచ్చేసరికి వాడు చెప్పే వాదన ఏంటంటే మేము అప్పట్లో రైతులను ఒప్పించే కదా, అప్పుడు ఉన్నటువంటి రేట్ ఇచ్చే కదా మేము తీసుకున్నాం, దీంట్లో ఏమీ డిస్ప్యూట్ లేదని. ఇప్పుడు మీ పాయింట్ ఏంటంటే ఆ భూముల కింద ఉన్నటువంటి సున్నప్రాయ గనుల గురించేగా మీ పాయింట్? ఆ గనులు అంటే అండి అసలు మొత్తం అసలు సరస్వతి భూములు, సరస్వతికి సంబంధించిన ఎక్కడొచ్చిందండి? జగన్మోహన్ రెడ్డికి కానీ విజయమ్మకి కానీ లేదు, వీళ్ళందరికీ ఎవడొచ్చిందా? ఆ మహామేత మేసిన తర్వాత కదా వీళ్ళకి ఈ ఆస్తి వచ్చింది. సరస్వతికి ఆ భూములు కొనడానికి వీళ్ళకి డబ్బులు ఎక్కడొచ్చినాయి? ఆ కింద ఉన్నటువంటి ఆ మొత్తము పల్నాడు ప్రాంతంలో ఉండేటువంటి సున్నప్రాయని దొబ్బేయటానికి సంబంధించినట్టు చేసినటువంటి కుట్రల్లో భాగం కదా ఇదంతా. నేనేమంటానంటే ఈ చర్చ జరగొద్దంట్లా, ఈ వాటాలు పంచుకునే వ్యవహారం ఎలాగో తేల్తాయండి కొట్టునే కాదట్లా. ఇది కూడా ఒకవేళ చర్చ జరిగితే కనీసపు జనం ఆలోచనలకు సంబంధించినటువంటి వ్యవహారం ఈ రాజకీయ నాయకులు దొబ్బేసిన డబ్బులతో మన మీద పెత్తనాలు చేస్తున్నారు అనేటువంటి అంశం అన్నా ఒకసారి చర్చ జరిగితే అనేటువంటిది నా ఆవేదన అండి. ఎందుకంటే ఎవరైనా సరే ఏమి జగన్మోహన్ రెడ్డి, విజయమ్మ, షర్మిల, అదే విధంగా రాజశేఖర రెడ్డి వీళ్ళే అవినీతి పరులేం కాదండి, వాళ్ళు ఒక్కళ్ళే కాదండి.
ప్రస్తుత రాజకీయాల్లో ఉండే ప్రతి వాళ్ళు అవినీతి పనులు సంబంధించినటువంటి ఎంతో కొంత అవినీతిలో భాగస్వాములుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చెప్తా దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందండి. ఒకే ఉదాహరణ చెబుతాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ వచ్చిన తర్వాత అధికారము గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట అరబిందో వాళ్ళు బెదిరించేసి కాకినాడ పోర్టుని వాళ్ళు రాయించేసుకున్నారు కేవీ రావు దగ్గర నుంచి అని. వాళ్ళకి అధికారం వచ్చింది కాబట్టి, జనం అధికారం ఇచ్చారు కాబట్టి వాడు పంచాయతీ చేసుకొని రాయించేసుకున్నారండి. అది ప్రైవేట్ పంచాయతీ అవ్వచ్చండి, ఏదైనా వాడు దొబ్బేసి రాయించేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు వచ్చారు. మొన్న పవన్ కళ్యాణ్ వెళ్ళాడు. వచ్చిన తర్వాత వీళ్ళకి అధికారం ఉంది కదా, వీళ్ళు రాయించేసుకున్నారు. ఎవరికి రాయించేసుకున్నారు? అరవిందో దగ్గర నుంచి వీళ్ళు రాయించుకున్నారు. విజయసాయి రెడ్డిని బెదిరించారు, రాజీనామా చేశారు. రేపో మాపో బీజేపీలో చేస్తారు. అంటే ఈ పెద్దకు సంబంధించినటువంటి ఏవైతే వ్యాపారాలు, కార్పొరేట్లు, వ్యవహారాలు ఎవరికి పవర్ ఉంటే వాళ్ళు ఈ విధంగా సెటిల్మెంట్లు చేసుకోవటం, ఇవన్నీ చేసేసుకొని మొత్తం దొబ్బేస్తే ప్రజలందరూ కూడా మీరు ఈ డబ్బులు రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో మనమందరం కూడా చూస్తూ ఊరుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున షర్మిల రాజకీయాలు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ పిసిసికి సంబంధించిన ఈవిడ పిసిసికి, ఆంధ్రప్రదేశ్ పిసిసికి వచ్చి కాంగ్రెస్ పార్టీ రాజకీయాల వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ సంగతి తర్వాత నా వాటాల సంగతి ఏంది, జగన్మోహన్ రెడ్డి నువ్వు అది ఇది మా బాబాయిని చంపావు అది ఇది అని మాట్లాడి ఈవిడకి రాజకీయం కన్నా ఆవిడ వాటాలు పంచుకునే వ్యవహారం ఆవిడకి కావాలి. వాళ్ళ తల్లి వస్తుందండి. వాళ్ళ తల్లి మీరు ఒకసారి గమనించండి. విజయమ్మ వీళ్ళిద్దరు గొడవ వచ్చినప్పుడేమో షర్మిల వైపు వెళ్తుంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఎవరన్నా తిడుతున్నారనుకోండి, జగన్మోహన్ రెడ్డి ఎవరన్నా తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు ఏదన్నా అయ్యో మా అబ్బాయి తండ్రి లేని బిడ్డ అయ్యా, మీరు అందరూ ఏంది మా అబ్బాయిని అలా అంటున్నారు, మా అబ్బాయి అలాంటి వాడు కాదయ్యా అని అంటది. అంటే ఆవిడ కావాల్సింది దొబ్బేసిన డబ్బులతో సామ్రాజ్యాలు పనిచేసి మొన్నటిదాకా షర్మిలకి ఆమె తెలంగాణ పంచుదాం అనుకుంటుంది. ఆడేం కుదరలేదు. ఆమెను కూడా తెచ్చి ఇక్కడ పెట్టింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వాటాలు ఏవైతే ఇస్తానని అన్నాడో వాళ్ళ సెటిల్మెంట్ ప్రకారంగా ఆయన చేయలేదు కాబట్టి ఇక్కడ వచ్చి మళ్ళీ కుంపటి పెట్టారు వాళ్ళు. అంటే వాళ్ళ కుంపట్ల రాజకీయం, వాళ్ళ ఆస్తులు గొడవకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మొత్తాన్ని చేసేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మొత్తం స్పేస్ ని, ప్రజల యొక్క రాజకీయాన్ని, ప్రజలకు సంబంధించినటువంటి చర్చలు కూడా లేకుండా ఈ ముగ్గురు కలిసి చేస్తుంటే, దయచేసి వాటితో పాటుగా ఇవి దొబ్బేసిన డబ్బులు, ఈ రాజకీయాలు ఇలాంటి అక్రమాలతో సంపాదించేటువంటి రాజకీయాలు చేసేటువంటి వాళ్ళు వీళ్ళు ఇలాంటి వాళ్ళని ఆదరించొద్దయ్యా పాపం ప్రజలని ఏదో ఒక రకంగా ఒక్క మాట అన్నా కానీ చెబితే కనీసం ఈ ఇళ్ళని ఇదిగో ఇలాంటి దొబ్బేసిన డబ్బులు వాళ్ళని మనం కనీసంగా ఆదరించొద్దని ఎవరన్నా కొద్ది మంది, ఎందుకంటే వాళ్ళకి 40% ఓట్లు వేశారు. ఎందుకంటే ఆ 1,00,000 కోట్లు తిన్నారు, అది తిన్నారు, ఏ తిన్నారు, ఏం తింటే ఏమైందండి, ఎవరు తింటలేదండి అంటాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతను. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ మీద అన్నాం అనుకున్నారే మా కాకినాడ పోర్టును రాయించేసుకున్నారా, వీళ్ళు కూడా ఇలాంటి వాళ్ళే ఇలా చేస్తున్నారు, బియ్యానికి సంబంధించినటువంటి వ్యవహారంలో అప్పుడు ఏదో చేస్తా ఉన్నారు, ఇది చేస్తున్నారు, ఇప్పుడు ఏం పట్టుకోవట్లేదా, వీళ్ళు కూడా బియ్యం డబ్బులని దొబ్బేస్తున్నారా తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు. అంటే ఏమండి మీరు జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తినలేదా అండి, మా ఊరు తింటే మా వాళ్ళు తిన్నారా అని అంటాడు. అంటే ఇలాంటి ఆలోచనల్ని జనంలోకి ఇలా వెళ్ళిపోతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు ఆప్షన్, వాళ్ళిద్దరే రాజకీయం, వాళ్ళిద్దరు డబ్బులు పెట్టి సోషల్ మీడియాని మేపుతారు, వాళ్ళిద్దరే డబ్బులు పెట్టి మెయిన్ మీడియాని మేపుతారు, అన్ని మీడియాలను మేపుతారు, అన్ని చేసేస్తారు, రాజకీయాలను కూడా ఇచ్చేసారు, మొత్తం పొల్యూషన్ చేసేస్తున్నారు. దయచేసి ఈ విధమైనటువంటి అక్రమ అవినీతి ఇది ఎక్కడి నుంచి, ఇదేదో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు, ఢిల్లీ నుంచి మొత్తము జాతీయ రాజకీయాల నుంచి మొత్తం జరుగుతున్నటువంటి వ్యవహారమే ఇది. ఈ విధమైనటువంటి అవినీతి అక్రమ రాజకీయాల వ్యవహారంలో తలా పాపం తిలా పిడికడు అన్నట్టుగా అందరూ, ఏ పార్టీ లేదో చెప్పమనండి, వాళ్ళందరూ ఉన్నారు. ఏది కమ్యూనిస్టులు పాపం వాళ్ళు పోరాటం వ్యవహారం అయినా, అందుకని వాళ్ళు ఎలాగో వాళ్ళని ఎవరు ఆదరించేటువంటి పరిస్థితులు లేకుండా పోయారు. ఎందుకంటే డబ్బులు పెట్టి వాళ్ళు ఓట్లు కొనలేరు, ఈ రాజకీయాలు చేయలేనటువంటి పరిస్థితి. వాళ్ళని మనం ఇలాంటి అవినీతానికి అంటగట్టలేమని అనేటువంటి పరిస్థితి ఉంది. మిగతా ఏదైనా మనం ఓట్లు కొనాలి, గెలవాలి, ఏదో ఒక రకం ప్రయత్నం చేసే ప్రాంతీయ పార్టీల నుంచి జాతీయ పార్టీల దగ్గర అందరూ ఇదే చేస్తున్నటువంటి ఇప్పుడు ప్రభుత్వంలో వాళ్ళు కూడా చేస్తున్నారు. ఒకటే అండి, సరస్వతి భూములకు సంబంధించి ఇందాక జనసేన వాళ్ళు చెప్పారు, పవన్ కళ్యాణ్ వెళ్ళాడు వ్యవహారం ఇవన్నీ ఉంది కదా, వెళ్ళాడు, పెద్ద ప్రచారం జరిగింది, బాగున్నాడు. ఏముంది తేల్చేస్తాం, మొత్తం అటవీ భూములు ఉంటే లాగేస్తాం, గీగేస్తాం, పీకేస్తాం, ఇవన్నీ అయిపోతాయండి. ఇవన్నీ మళ్ళీ ఒక 5 ఏళ్ళు అయిపోతాయి. ఏం జరిగిందో చూద్దాం, ఎందుకంటే చేస్తారని అన్నాం. ఇవన్నీ కూడా నేను చెయ్యరు అని నేను అనను. ఎందుకంటే ఈ సరస్వతి భూములకు సంబంధించినటువంటి వ్యవహారం ఇదంతా కూడా 2014 నుంచి 19 వరకు కూడా గొడవ జరిగినటువంటి పరిస్థితి. అప్పుడు కూడా ప్రభుత్వం ఉంది, అప్పుడు ఏం చేసింది లేదండి. అప్పుడు ఎవరు రాజకీయ వాళ్ళు చేసుకున్నారు,
మీరు అక్కడ భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో రాజకీయ నాయకులు, ప్రాంతీయ రాజకీయ నాయకులు, అన్ని పార్టీలోళ్ళు దీంట్లో లాభం పొందేటువంటి వ్యవహారం హాయిగా చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జనం చెవుల్లో మాత్రం క్యాలీఫ్లవర్ పూల్ని వీళ్ళు ఈ రాజకీయ పార్టీలు పెడుతున్నాయి. ఇది మాత్రం జనానికి ఎంతో కొంత అర్థమయ్యేటువంటి దానికోసమే నా కంఠ శోష. రైట్, ఓకే.